దేశ హితం కంటే మీకు రాజకీయాలే ముఖ్యమా? మీరు సూచిస్తున్న ఫార్ములా ప్రపంచంలో ఎక్కడైనా ఉందా అని తెలంగాణ సీఎం రేవంత్ ని స్ట్రైట్ గా ప్రశ్నిస్తున్నారు రామచంద్రరావు. డీలిమిటేషన్ పై రేవంత్ సూచించిన హైబ్రిడ్ ఫార్ములా ప్రపంచంలో ఎక్కడా లేదు అంటున్నారు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రామచంద్రరావు. రేవంత్, స్టాలిన్ ఇద్దరూ కూడా దక్షిణాది రాష్ట్రాల ప్రజల్ని రెచ్చగొడుతున్నారంటూ మండిపడ్డారు. ఆ ఇద్దరు నేతలకి దేశ హితం కంటే రాజకీయాలే ముఖ్యమంటూ ఆరోపించారు రామచంద్రరావు. ఆయన వ్యాఖ్యల పూర్తి సారాంశం ఏంటో మా సీనియర్ కరెస్పాండెంట్ విద్యాసాగర్ అందిస్తారు. డీలిమిటేషన్తో దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరుగుతుందంటూ సీఎం రేవంత్ రెడ్డి దేశవ్యాప్త ఉద్యమానికి తయారవుతున్న నేపథ్యంలో మనతో మాట్లాడేందుకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు ఉన్నారు. దక్షిణాదిని ఏకం చేస్తానంటూ దక్షిణాది రాష్ట్రాల సీఎంలకు సీఎం రేవంత్ రెడ్డి లేఖ రాశారు. ఎలా చూస్తారు? డీలిమిటేషన్ వ్యతిరేకిస్తున్నామంటాను, ఏదైతే ప్రోడేటా ప్రకారం చేస్తున్నారు ఇది దారి మళ్లించే రాజకీయం. ఇది దక్షిణాదికి ఎప్పుడు కూడా అన్యాయం జరగలేదు. ఈరోజు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంలో ప్రముఖమైనటువంటి పోర్ట్ఫోలియోస్ కూడా దక్షిణాదికి ఇచ్చాము. నిర్మలా సీతారామన్ గారు ఫైనాన్సు, గతంలో డిఫెన్సు, జయశంకర్ గారు ఫైనాన్స్ ఫారెన్ మినిస్టరు, కిషన్ రెడ్డి గారు కోల్ మినిస్టరు, ఈ విధంగా ఆ వైస్ ప్రెసిడెంట్ దక్షిణాదికి ఇచ్చిన రాధాకృష్ణ గారికి ఎక్కడ కూడా దక్షిణ రాష్ట్రాలకు వ్యతిరేకంగా కానీ అన్యాయంగానే ఒక వివక్షతగానే దానికి ఎక్కడ కూడా భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా తక్కువ చేయలేదు. కాంగ్రెస్ పార్టీ పైపెచ్చు దక్షిణ రాష్ట్రాలని చాలా అన్యాయంగా చూసినటువంటి విషయాన్ని మనం గుర్తించాలి. ఈరోజు రేవంత్ రెడ్డి గారు రాసిన ఉత్తరం కూడా మహిళా రిజర్వేషన్లు వ్యతిరేకించటానికే ఉత్తరాలు రాశారు. ఇది అంటే ఇటువంటి ఉత్తరాలు ముందు రాయొచ్చు కదా, ఇప్పుడు ఎందుకు రాస్తున్నారు? ఎందుకంటే మహిళా రిజర్వేషన్ రాబోతుంది కాబట్టి రాస్తున్నారు. మహిళా రిజర్వేషన్లు వ్యతిరేకిస్తూ రాస్తున్నటువంటి కారణం ఏంటంటే, గతంలో కాంగ్రెస్ పార్టీ ఇదే విధంగా చిత్తశుద్ధి లేకుండా మేము మహిళా రిజర్వేషన్ చేస్తున్నాం కానీ వాళ్ళు కానియట్లే, వీళ్ళు కానియట్లే అని చెప్పి ములాయం సింగ్ యాదవ్, అదేవిధంగా మన లాలూ ప్రసాద్ యాదవ్ వీళ్ళిద్దరి ఒక పేరు మీద దీన్ని ఆపడం జరిగింది. వాళ్ళు బిల్ కాపీలు కూడా చింపేశారు ఆ రోజుల్లో. కానీ డీలిమిటేషన్ అనేది మహిళా రిజర్వేషన్ బిల్లును అడ్డు పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తుంది. ఒకవేళ కేంద్ర ప్రతిపాదించిన ప్రోడేటా ప్రకారం చేస్తే ప్రస్తుతం తెలంగాణ బీజేపీలో ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నారు. రేపు పొద్దున డీలిమిటేషన్ జరిగితే వారిద్దరు అమిత్ షా కావచ్చు, మోడీ ఇంటి వద్ద బంట్రోతులుగా పనిచేయడానికి చెప్పరాసి పనులే దొరుకుతాయంటూ కూడా కొంత విమర్శించిన పరిస్థితి సీఎం. అంటే రేవంత్ రెడ్డి గారు ఆ పని చేస్తూనే రాహుల్ గాంధీ దగ్గర, అందుకని అందరూ అట్నే అనుకుంటారు. తప్పది. ఆయన రాహుల్ గాంధీ గారి దగ్గర బంట్రోత్ పని చేయని, చెప్పరాసి పని చేయని, ఆయన బట్టలు ఉతకండి, మాకు ఏం అభ్యంతరం లేదు. రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి గారి వివక్షత వదిలిపెడతాం. కానీ దక్షిణ ప్రాంతాలకు నష్టం జరగదు. వారు ఇంత మాట్లాడుతున్నారు. లక్ష్మణ్ గారి మీద ఏమన్నాడు, ఎంపీ ఉత్తరప్రదేశ్లో ఇచ్చారు, మళ్ళీ మీరు అభిషేక్ మనుషులకి ఇక్కడ ఇచ్చారు కదా, గతంలో జయరాం రమేష్కి ఇచ్చారు. మీరు అన్నీ చేస్తారు ఈ విధంగా, మళ్ళీ అల్టిమేట్గా మా మీద కోపం. ఇదంతా ఏంటంటే డైవర్సిటీ టాక్టిక్స్. ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఫెయిల్ అయ్యారు. తెలంగాణలో ప్రజలు అసహించుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీని. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎప్పుడు పోతుందో చెప్పి ఆలోచిస్తూ ఉన్నారు. కాబట్టి ప్రజల్లో ఒక వాళ్ళ డైవర్ట్ చేయడానికి ఈరోజు ఈ ఉత్తరాలు ఒక నాటకాలు. దక్షిణాది కూడా కాంగ్రెస్ పార్టీ ఇండియా అలయన్స్ మొత్తం కూడా బలహీనపడుతున్న సమయంలో వాళ్ళని మళ్ళీ రెచ్చగొట్టడానికి ఈ యొక్క పని చేస్తూ ఉన్నారు, ఉత్తరాలు రాస్తూ ఉన్నారు. స్టాలిన్ కూడా గతంలో మీటింగ్ పెట్టాడు, ఈయన కూడా చేస్తున్నాడు. అంటే దక్షిణాది యొక్క ప్రజల్ని రెచ్చగొట్టడానికి ఈ రకమైనటువంటి విభజన రాజకీయాలని ముందుకు తీసుకువస్తుంది కాంగ్రెస్ పార్టీ. వాళ్లకు దేశ హితం కన్నా వాళ్ళ రాజకీయాలే వాళ్ళకు ప్రాముఖ్యం. కాబట్టి ఇది దేశానికి వ్యతిరేకమైన చర్యగా మేము భావిస్తూ ఉన్నాం. ప్రోడేటా ప్రకారం కాకుండా హైబ్రిడ్ మోడల్ 50% జనాభా 50% జిఎస్డిపి ప్రకారం డీలిమిటేషన్ చేయాలంటూ ఒక ప్రతిపాదనను ముందుకు తీసుకొస్తున్నారు. దాన్ని ఎలా చూస్తారు? హైబ్రిడ్ మోడల్ అంటే ఇది కూడా డైవర్సిటీ టాక్టిక్సే. దేనికైనా తలకాయ ఉండాల్సినటువంటి ఒక ఆలోచనతో పెట్టాలి. ఎవరైనా సరే కొద్దిగా ఆలోచించే. ఆర్టికల్ 81 స్పష్టంగా చెప్తుంది, యాజ్ ఫార్ యాజ్ ప్రాక్టికబుల్. రేవంత్ రెడ్డి గారు చెప్పినటువంటి సూచన ప్రపంచంలో ఎక్కడైనా ఉందా చూపెట్టమని చెప్పండి. అట్లా ఉండదు. ఇవి ఏంటంటే ఏదో నోటుకొచ్చినట్టు మాట్లాడగానే ఏదో చేసేస్తారని, ఏదో అయిపోతుందని చెప్పి నేను పెద్ద మేధావిని అయిపోయని చెప్పేసి ఆయన భావించవచ్చు. కానీ ఇది ప్రజలు నవ్వుతూ ఉన్నారు ఇటువంటి ప్రతిపాదన. అటువంటిప్పుడు ఏమవుతుందంటే కొడంగల్ కూడా ఉండదు, పర్ క్యాపిటల్ ఇన్కమ్ తక్కువ ఉంది కాబట్టి. హైదరాబాదే అన్ని ఎమ్మెల్యేస్ ఇక్కడే ఉంటాయి, పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి పిచ్చి ఆలోచనలు మానుకొని దేశం కోసం పనిచేయండి. మహిళా రిజర్వేషన్లు అడ్డుకోవడం కోసమే దక్షిణాది అంటూ కొత్త రాగాన్ని అందుకున్నారు. అదేవిధంగా ఏదైతే కొత్త హైబ్రిడ్ మోడల్ అంటూ ప్రతిపాదిస్తున్నారో అది ప్రపంచంలో ఎక్కడా లేదు. ఇలాంటి ప్రతిపాదన చూసి జనం నవ్వుకుంటున్నారంటూ కూడా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు చెప్తున్నారు. కెమెరామెన్ శేషుతో విద్యాసాగర్, TV9 హైదరాబాద్.